మీకు ఒక శుభవర్తమానమును ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తుంటున్నారు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తానని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తుంటున్నారు. ఇంకెంతకాలం ఈ ప్రయాసము? ఎక్కడికి నీ ప్రయాణము? నేను కూడా ఒకప్పుడు ఇలాంటి ప్రయాణంతో ఉండి సమాధానమునకు వెతికి ప్రతిరోజు సమస్యల వలయంలో చిక్కుకున్న నాకు యేసు ప్రభు దొరికాడు. యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి రాడని చెప్తున్నాడు. కనుక నా ప్రియ పట్టణస్థులారా, యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించండి. యేసుక్రీస్తు ప్రభు వారు మీ ప్రతి పాపమును కడిగి శుద్ధి చేయును. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేస్తుంది. మీరంతా శుద్ధులై యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని రాజ్యానికి రావడం అనేది అదే ముక్తి. అది దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. సకల దేవదూతలకు లేనటువంటి ఇది భాగ్యాన్ని పనికి మాలిన నాకు మీకు చెప్పడానికి అనుగ్రహించాడు. కనుక దయచేసి మీరు చదువున్నా చదువు లేకున్నా, డబ్బున్నా హోదా ఉన్నా, ఏమి ఉన్నా ఏమి లేకున్నా ఇది ఒక మార్గము. మీరు జీవముతో ఉన్నారా? మిమ్మల్ని బ్రతికిచ్చినాడా దేవుడు? మీరు 3 పూటలా తింటున్నారా? మీరు ఆరోగ్యంగా ఉన్నారా? ఒక దినం నశించిపోయేవారే, కానీ నిత్యత్వం ఉంది ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. ఆ నిత్య నరకం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారే మార్గం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, మీరెవ్వరు కూడా నశించి నరకానికి వెళ్లకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయన రాజ్యమునకు చేరవలనని దేవాది దేవుడే ప్రేమిస్తుంటున్నాడు. కనుక దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి మానవ రూపకంగా అనుగ్రహించినాడు. సర్వపాప పరిహారో రక్తం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టకంటే ముందే వేదాలు ఘోషిస్తూ ఉంటున్నాయి. పరిశుద్ధమైనటువంటి రక్తము చిందింపబడ్డది, పవిత్రమైనటువంటి రక్తము చిందింపబడ్డది. ఆ రక్తము ద్వారా శుద్ధి చేసుకొని మిమ్మల్ని మీరు పావనులు కండి, దేవాది దేవుని నమ్మండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుదురు. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్.